హాయ్ అండి. ఇప్పుడు మనం మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకి తగినంత పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు పెరుగుని తీసుకున్న తర్వాత మనం ఆ పెరుగుకి తగినంత వాటర్ని యాడ్ చేయాలి. అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పెరుగు వాటర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మజ్జిగ కవ్వంతో బాగా చిలకాలి. ఇలా పెరుగు వాటర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మజ్జిగ కవ్వంతో చిలకడం ద్వారా మనకి మజ్జిగ అనేది టేస్టీగా తయారవుతుంది. ఇలా 5 to 10 minutes బాగా పెరుగు వాటర్ మిక్స్ అయ్యేంత వరకు బాగా చిలకండి. ఇప్పుడు చిలికిన తర్వాత మనం దీనిలోకి టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పుని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మజ్జిగ కవ్వంతో బాగా ఉప్పు మిక్స్ అయ్యేంత వరకు బాగా మజ్జిగ కవ్వంతో చిలకాలి. ఇలా చిలికిన తర్వాత మనం దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఎంతైతే సరిపోతుందో మజ్జిగ అంత వాటర్ని, అంటే పల్చగా ఉంటే మనకి తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత బాగా 10 to 15 minutes మనం బాగా చిలకాలి. ఇలా చిలుకుతూ పైకి నొరగ వచ్చేంత వరకు బాగా చిలకాలి. ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్ కొంచెం యాడ్ చేయడానికి జీరా పౌడర్ని మిక్స్ చేస్తున్నాను. జీరా పౌడర్ని యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక చిన్నపాటి నిమ్మకాయని తీసుకొని మనం నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను నిమ్మకాయను కూడా యాడ్ చేస్తున్నాను. అంటే నిమ్మకాయ గింజలు తీసేసి నిమ్మకాయ రసం మాత్రం కలపండి. ఇలా నిమ్మకాయ కలిపిన తరువాత మళ్ళీ మజ్జిగ కవ్వం తీసుకొని మళ్ళీ బాగా చిలకాలి. ఇలా బాగా చిలకడం ద్వారా మనకి ఎంతో రుచిగా ఉండే టేస్టీగా ఉండే చల్లని మజ్జిగ, మసాలా మజ్జిగ మనకి రెడీ అవుతుందండి. అంతే అండి, మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది. మీకు గాన నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.